లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. తెలంగాణ పల్లెపూరులో అధికార పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని కాంగ్రెస్ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ మద్దతుదారులు 1146 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. సిపిఎం 14, సిపిఐ 16 చోట్ల గెలిచాయి. బీజేపీ 200 లోపు స్థానాలకు పరిమితమైంది. తొలి విడతలో 396 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3834 సర్పంచి, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరిగింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేటలో 90% పైగా ఓటింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ పల్లెపూర్లో అధికార పార్టీ మద్దతుదారుల హవా అయితే కొనసాగుతుంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని కాంగ్రెస్ మద్దతుదారులు దాదాపుగా 2383 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్ లో ఒకవైపు రిజల్ట్ ఇంకా కొన్ని రిజల్ట్ రావాల్సి ఉంది. ఇప్పటికే దాదాపుగా 95-96% పైగా రిజల్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకొక దాదాపు 40 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. అవి ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తానికైతే వచ్చిన రిజల్ట్ చూస్తే దాదాపు 54-55% గ్రామ పంచాయతీలంతా కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు గెలుపొందడం జరిగింది. మరోవైపు 27-24% బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. మొత్తానికి దీనికి సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ విషయంలో కూడా కొంత అనేక జిల్లాల్లో కూడా పోలింగ్ కూడా 90% దాటింది. కొన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే కొంత 70% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తానికి ఎక్కడ కూడా చెదురుమదురు ఘటన లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ వాతావరణం అయితే కొనసాగింది. మళ్ళా ఇవాళ రెండో విడతకు సంబంధించి ఇవాళ ప్రచార సరళి గడువు ముగుస్తుంది. దీనికి సంబంధించి ఎల్లుండి 14వ తేదీన ఎలక్షన్స్ నిర్వహిస్తారు. మొత్తానికి 3 విడతలు చేపడుతున్నటువంటి తెలంగాణ పంచాయతీ ఎలక్షన్స్ లో మొదటి విడత ఘట్టం పూర్తయింది. రెండవ విడత పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు సిబ్బంది అంతా కూడా నిమగ్నమై ఉన్నారు. అనేక గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులంతా కూడా హోరాహోరీగా తలపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఉంది. ఈసారి ఎప్పుడు లేని విధంగా కూడా గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. తొలి విడత మొత్తం 2383 స్థానాల్లో దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన మద్దతుదారులు ఇప్పటికే గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటింది. హరీష్ రావు తన మద్దతుదారులను పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ తరఫున గెలిపించుకోగలిగారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.